నమస్తే. రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్ద కాలం పైగా అనుభవం కలిగి కస్టమర్ల ఆదరాభిమానాలను పొందుతున్న సంస్థ శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హరిహర టౌన్షిప్, రాయగిరి, వరంగల్ హైవే, భువనగిరి, యాదాద్రి మున్సిపాలిటీ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 10 ఎకరాల వైటీడీఏ అప్రూవ్డ్ లేఅవుట్ నందు అన్ని అధునాతన వసతులతో రియల్ ఎస్టేట్ రంగంలో 10 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్న శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ నరసింహ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందుగా శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ వారి హరిహర టౌన్షిప్ కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో వైటీడీఏ నామ్స్ ప్రకారం వైటీడీఏ అప్రూవల్ ప్రాజెక్టు 10 ఎకర్స్ వైటీడీఏ ఎల్పీ నెంబర్ తోటి లేఅవుట్ చేయడం జరిగింది. ఇందులో 30, 40, 60 ఫీట్ ఆల్ నామ్స్ ప్రకారం వెల్ డెవలప్డ్ తోటి గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ప్రాజెక్ట్ లాగా చేయడానికి గాను దానికి అనుగుణంగా డెవలప్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. రాయగిరి సర్కిల్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్లో తిరుపతి లాగా అల్పిరి టైప్లో డెవలప్ చేస్తున్నారనమాట. ఈ సర్కిల్ అనేది పెద్ద హనుమాన్ విగ్రహం 135 ఫీట్లో ఒక హనుమాన్ విగ్రహం వస్తుంది. అట్లాగే మనకేంటంటే యాదగిరిగుట్టకి వెళ్ళే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మనకి ఈ రాయగిరి సర్కిల్ నుంచే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఏరియా అంతా ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. సాయి దీక్షిత వెంచర్స్ వారి తరపున వచ్చామండి. ఈ ప్లేస్ చాలా బాగుంది ఇన్వెస్ట్మెంట్కి. అండ్ యాదగిరిగుట్టకి చాలా దగ్గరలో ఉంది, అరౌండ్ 3 కిలోమీటర్స్ ఏరియా. అండ్ మంచి గ్రోత్ ఉన్న ప్లేస్ అని అనిపించింది చూడంగానే. అండ్ వచ్చిన వెంటనే మేము సెలెక్ట్ చేసుకుని 2 ప్లాట్స్ తీసుకున్నామండి. సాయి దీక్షిత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరసింహ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ద డిస్కషన్ సార్. ప్రస్తుతం వెంచర్లో హరిహర టౌన్షిప్ సంబంధించి దానిలో ఎట్లాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, దాని గురించి చెప్పండి సార్. ముందుగా టీన్యూస్ ప్రేక్షకులకు, కంపెనీ యొక్క కస్టమర్స్కి నమస్కారములు. మన వెంచర్ వచ్చేసి యాదగిరిగుట్టకి అతి చేరువలో వరంగల్ హైవే పైన రాయగిరి చౌరస్తాకి వెరీ నియర్ బై, అంటే హైవేకి పక్కకే సెకండ్ బిట్లో మన హరిహర్ టౌన్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హరిహర్ టౌన్షిప్ ఏదైతే వెంచర్ వేసామో ఇట్ ఈజ్ వెరీ క్లియర్ టైటిల్ అండి. ఈ క్లియర్ టైటిల్తో పాటు దాంట్లో వెంచర్లో ఏదేదైతే కస్టమర్కి అడ్వాంటేజ్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ డెవలప్మెంట్స్ కానీ అమోఘమైన డెవలప్మెంట్స్ ఇస్తున్నాము. దాంట్లో ఈ డెవలప్మెంట్లో అడిషనల్గా ఒకటి 60 ఫీట్ రోడ్ ఒకటి అడిషనల్గా దాంట్లో ఒక లింక్ రోడ్ వచ్చిందండి. యాజ్ పర్ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారము మోతుగూరు రోడ్ నుంచి మన వరంగల్ హైవేకి టచ్ అవుతుంది. ఆ రోడ్ బైపాస్ రోడ్ మన వెంచర్ నుండి వచ్చింది, మిడిల్ ఆఫ్ ది వెంచర్ నుండి. అదొకటి బెస్ట్ అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్లకి హైవే ఫేసింగ్లో ఏదైతే వెంచర్లో కొనుగోలు చేస్తారో అదే విధంగా మన వెంచర్లో పెట్టుబడి పెట్టినట్లయితే అదే విధానంలో ఉంటుంది. అంటే ఓపెన్ ప్లాట్స్ కూడా రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో
టోటల్ డెవలప్మెంట్స్ ఇస్తున్నాము. బీటీ రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ది రోడ్లో కూడా 60 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్, 30 ఫీట్ రోడ్, విశాలమైన రోడ్స్ ఇచ్చాము. ఆల్ రోడ్స్ బీటీ రోడ్స్ ఇస్తాము. దీంట్లో హైవే నుండి మన వెంచర్కి వచ్చేంత వరకు టోటల్ బీటీ రోడ్ ఉంటుంది. బీటీ రోడ్సే కాకుండా ఆర్చ్ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, అవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాము, ఓవర్ హెడ్ ట్యాంక్ ఇస్తున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నాము, చిల్డ్రన్ పార్క్ డెవలప్ చేస్తున్నాము, జనరల్ పార్క్ డెవలప్ చేస్తున్నాము, ఆ పార్క్లో ఓపెన్ జిమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి స్థలం వదిలిపెట్టాము. అంటే దీంట్లో రైట్ నౌ ఇప్పుడు ఇమ్మీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా ఏదేదైతే యాక్టివిటీ కావాలనో, ఏదేదైతే సౌకర్యాలు కావాలనో ఆ సౌకర్యాలు అన్నీ ఇచ్చి ఈ హరిహర టౌన్షిప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో కస్టమర్స్ ఎవరు పెట్టుబడి పెట్టి ప్లాట్ కొనుగోలు చేసినా దాంట్లో పేపర్ వైజ్గా కానీ, దానికి లొకేషన్ వైజ్గా కానీ, ఈ టైటిల్ వైజ్గా కానీ ఏది కూడా వాళ్ళు శ్రమించి తడుముకొని చూసుకోవాల్సిన అవసరం లేదండి. అన్నీ మేము సవ్యంగా పరిశీలించిన తర్వాతనే ఈ వెంచర్ వేయడం జరిగింది. దీంట్లో మీరు ఏమీ అటు ఇటు పేపర్లు అవి ఇవి ఏ ఆలోచన లేకుండా మీరు మా వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చండి. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సార్థకత ఉందండి. వితిన్ షార్ట్ పీరియడ్లో ఎంత అమోఘమైన డెవలప్మెంట్ వస్తుంది అంటే, యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి విషయాలు అందరికీ తెలిసిన విషయమే. అయినా నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, ఎక్కడైతే కొత్త పాపులేషన్ వస్తుందో యాదగిరిగుట్ట సందర్శనార్థము రకరకాల ఏరియా నుంచి చాలా పాపులేషన్ వస్తుంది. ఆ పాపులేషన్ కొత్త పాపులేషన్ ఉన్న చోట చాలా డెవలప్మెంట్స్ వస్తాయి. తిరుపతిని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఎక్కడెక్కడి నుంచో తిరుపతి దేవస్థానానికి వెళ్తాము, అక్కడ అమోఘమైన డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ మనం చూసినటువంటి విషయమే. అట్లాగే మన తెలంగాణలో హైఫై డెవలప్మెంట్తో కూడుకున్నటువంటి ఏరియా యాదాద్రి ఏరియా. అక్కడ దట్టు మన వెంచర్కి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, హైవేకి లెఫ్ట్ సైడ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, రైట్ సైడ్ మన వెంచర్ ఉంటుంది. దీంట్లో ప్లాట్ కొనుగోలు చేసినట్లయితే ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, రైట్ నౌ నివాసం ఉండొచ్చు. ఒకవేళ ఇల్లు కట్టుకోకుండా యాజ్ ఇట్ ఈస్గా ప్రాపర్టీ కొని పెట్టుకున్నట్లయితే దాన్ని రెట్టింపు అవుతుంది, రేట్ రెట్టింపు అవుతుంది, దాని వాల్యుయేషన్ పెరుగుతుంది. సో ఈ విధమైనటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి మన వెంచరు, దీంట్లో కొనుగోలు చేయండి. కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే కూడా కన్స్ట్రక్షన్ కంపెనీని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వమంటే కంపెనీ కూడా రెడీ ఉందండి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి. మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నారనుకుంటే మీ విధానంలో మీరు డిజైన్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మేము కన్స్ట్రక్షన్ చేసి ఉన్నట్లయితే దానికి ఎస్ఎఫ్టీ రేట్ ఒకటి ఇస్తాము. మీరు ఎన్ని గజాల ప్లాట్ మా దగ్గర ఉంటున్నారు ఈ వెంచర్లో, దానికి ఎంత ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది అవన్నీ మేము సూచనలు ఇస్తామండి. మీకు కొనుగోలు చేసిన వారికి తెలిసినా తెలియకపోయినా ఇవన్నీ మేము బ్యాక్ సపోర్ట్ ఉంటాము. కంపెనీ నుంచి కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెడతాము, ఎస్ఎఫ్టీ రేట్ ఇస్తాము. దీనికి సంబంధించి ఇంకా అడిషనల్ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసినట్టయితే పూర్తి వివరాలు అందుతాయి మీకు. ఈ విధానంలో మీకు మంచి వెసులుబాటు కలిగి ఇచ్చినటువంటి వెంచర్ ఇది మన వెంచరు. చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి దీంట్లో. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇన్నర్ డెవలప్మెంట్సే కాకుండా అవుటర్ డెవలప్మెంట్స్ కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, అంటే ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ ఏరియాకి. ఏ ఫెసిలిటీస్ ఉంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బాగా ఉన్నాయండి. పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఫార్మసీ కాలేజ్ ఉంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కేంద్రీయ మహావిద్యాలయం ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది, పక్కకే కలెక్టరేట్ ఆఫీస్ ఉంది, పక్కకే హైవే ఉంది, 24 hours బస్ ఫెసిలిటీ ఉంది. మన వెంచర్ నుండి బస్ స్టాప్కి 1 minute జర్నీ, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మన వెంచర్లో నుండి హైవే కూడా వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ 1 minute కూడా ఉండదండి, ఒక 1/2 minute హైవే చేరుకోవచ్చు మనము. ఇది కాకుండా ఏదైతే మన వెంచర్ ప్రొవైడ్ చేశామో అక్కడ మోత్కూరు హైవే నుండి వరంగల్ హైవేకి 60 feet కనెక్టివిటీ రోడ్ ఉందని చెప్పాను. అది బెస్ట్ అడ్వాంటేజ్ అండి. అది ఉండడం వల్ల ఓపెన్ ప్లాట్స్కి రెంట్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాం కదా. డాబాస్ కానీ పంచర్ షాప్స్ కానీ వగైరా ఇట్లాంటి ఓపెన్ బిజినెస్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చినా, వరంగల్ నుంచి వచ్చినా, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా యాదగిరిగుట్ట వెళ్ళాలి అంటే మన వెంచర్ గుండానే వెళ్ళాల్సి ఉంటుంది. మనం అంటే ఆ చౌరస్తా టచ్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఉన్నటువంటి వెంచర్ చాలా సూపర్ వెంచర్, అన్ని క్లియర్ టైటిల్ ఉన్నటువంటి వెంచర్ సార్ ఇది.
దీంట్లో ఇన్వెస్ట్మెంట్కు అనుగుణంగా ఉన్నటువంటి వెంచర్. సార్ ఇందాక మనం హరిహర టౌన్షిప్ గురించి మీరు డీటెయిల్గా చెప్పారు, అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయని చెప్పారు. అయితే వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా ఎంత దూరంలో ఉంటుంది? సో కస్టమర్స్కి ఆ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్, మీరేం చెప్తారు సార్? వరంగల్ హైవేకి వెరీ నియర్ బై ఉంటుందండి. హైవే పక్కకే ఉంటుంది. ఒక 1 minute జర్నీ మన వెంచర్ నుంచి హైవే చేరుకోవడానికి ½ minute ఆర్ 1 minute, అంటే వెరీ నియర్ బై ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ అది. దాంట్లో మిడ్ నైట్ కానీ డే టైంలో కానీ ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ టు అవర్ వెంచర్. అడ్జసెంట్ టు టౌన్ రాయగిరి విలేజ్, ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి రాయగిరి టౌన్కి అడ్జసెంట్గా ఉన్నటువంటి వెంచరు. మనకి దూరము ఎక్కడో వెళ్ళాలి అనేటువంటిది లేదండి, హైవేకి పక్కకే ఉంటుంది. కొన్న వాళ్ళకి వెరీ అడ్వాంటేజ్ అండి. రైట్ నౌ ఉండవచ్చు, దాంట్లో ఇల్లు కట్టుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా అన్నీ కూడా మేము బ్యాక్ సపోర్ట్ ఉంటాము కంపెనీ వైపు నుంచి. మీరు ఈజీగా హైవే నుంచి మన సైట్కి 1 minute రీచ్ అవ్వచ్చు. రైట్. అయితే యాదాద్రి టెంపుల్కి ఎంత దూరంలో ఉంది సార్ వెంచర్? యాదాద్రి టెంపుల్కి మన వెంచర్ నుండి 5 kilometers వస్తుందండి. 5 kilometer రేడియస్లో ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి కానీ వరంగల్ హైవే నుంచి కానీ రాయగిరి చౌరస్తా నుండి యాదగిరిగుట్ట వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ హైవేలో కమాన్ ఉంటుంది, యాదగిరిగుట్ట కమాన్. అక్కడ దిగినట్లయితే ఆ లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, రైట్ సైడ్ మన వెంచర్ ఉంటుంది. రాయగిరి ల్యాండ్ మార్క్, రాయగిరిలో దిగినట్లయితే మన వెంచర్ పక్కకే ఉంటుంది. ఇంకొకటి, మన వెంచర్ని విజిట్ చేయాలి అనుకున్నట్లయితే మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి, దాని పూర్తి వివరాలు మీకు అందిస్తారు. మీకు ఏ టైం వీలు పడుతుందో టైం చెప్పండి వాళ్ళకి. కంపెనీ తరపు నుంచి వెహికల్ ప్రొవైడ్ చేస్తారు, మీకు తీసుకెళ్ళి చక్కగా వెంచర్ చూపిస్తారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ మిమ్మల్ని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడ డ్రాప్ చేస్తారు. కంపెనీ తరపు నుంచి ఆ విధమైన ఫెసిలిటీ ఇస్తున్నాము కస్టమర్కి. మీరు వెళ్ళి చూడవచ్చు, చూసి దాని తర్వాత మీరు డిస్కషన్ చేసి పర్చేజ్ చేయండి. చాలా బాగుంటుంది. మీ పెట్టుబడి వితిన్ షార్ట్ పీరియడ్లో చాలా రెట్టింపు అవుతుందండి. మేము చెప్పేది ఏదైతే ఉన్నదో మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అక్కడికి సైట్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే మీకు ఎంత స్థలం కావాలనో అది 165 square yards నుంచి స్టార్ట్ అవ్వింది మన వెంచర్లో. 165, 183, 200, 250, 300, 350, 400 ఆ విధంగా ఉన్నవి. ప్లాట్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి. కన్స్ట్రక్షన్ అనుభవం ఉంది కాబట్టి ఆ సైజెస్ తీసుకోవడం జరిగింది. ఏదైతే వైటీడీ అప్రూవ్డ్ లేఅవుట్ ఉందో మాది, ఆ వైటీడీఏ నుంచి కూడా 33x45 సైజ్ తీసుకున్నామండి. మినిమం 165 square yards ఏదైతే స్థలం ఉన్నదో దాంట్లో 33 విడ్త్ తీసుకున్నాము. 33 సైజ్ విడ్త్ తీసుకోవడం వల్ల ఇల్లు కట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి. ఎవరికైనా ఇండ్లు కట్టుకునే కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుందండి ఈ విషయము. 33x45 సూపర్ మెజర్మెంట్ ఇది. మనం పెద్ద గేట్ పెట్టుకొని కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏదైతే మెట్లు ఉంటాయో అది డిస్టర్బ్ కాదు, ఈ గేట్కి మెట్లకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి వీలుగా 33 సైజ్ తీసుకోవడం జరిగింది. 165 అయితే 33x45, 183 అయితే 33x50 తీసుకున్నామండి. చాలా చక్కటి మెజర్మెంట్స్ తీసుకొని మీకు ఉపయోగంగా ఉండే విధంగా ఆ మెజర్మెంటు, ఆ వెంచరు, ఆ డెవలప్మెంట్లు ఇస్తున్నాము. మీరు ఒకసారి విజిట్ చేయండి, చేసిన తర్వాత చూసి కొనుగోలు చేయండి. రైట్. అయితే ఇందాక కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యాదాద్రి టెంపుల్కి 5 kilometers దూరం అన్నారు, తర్వాత వరంగల్ హైవేకి వెరీ నియర్ బై అండ్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి తప్పకుండా చూస్తారు. సో దట్ అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలి అంటే చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్? ఎందుకంటే పిల్లల స్కూల్స్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, అట్లాంటి డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి చుట్టుపక్కల? డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి సార్. అక్కడ మన వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ చెప్పాను ఇందాక. ఇవి కాకుండా ఈ హైవే పక్కకే కలెక్టర్ ఆఫీస్ ఉంది. కలెక్టర్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా బిజీగా ఉంటుందండి. బిజీగా ఉండడం వల్ల అక్కడ రెంట్ హౌసెస్ అవైలబిలిటీ ఉండవండి. ఈ అడ్మిన్ వాతావరణం అలముకుంటుంది అక్కడ. కాబట్టి మన వెంచర్లో ప్లాట్ ఉన్నట్లయితే, ఇల్లు కట్టుకున్నట్లయితే ఇమ్మీడియట్ రెంట్స్ వస్తాయి అక్కడ. అది కాకుండా ఇందాక సార్ అడిగినట్టుగా అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి అంటే పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నవి, కేంద్రీయ మహావిద్యాలయం కన్స్ట్రక్షన్లో ఉన్నది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, ఫార్మసీ కాలేజ్ ఉన్నది, వెరీ నియర్ బై బస్ స్టాప్ ఉన్నది,
అక్కడ 3 కిలోమీటర్స్ రేడియస్లో భువనగిరి రైల్వే స్టేషన్ ఉన్నది. ఇకపోతే 24 అవర్స్ హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి 24 అవర్స్ బస్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నటువంటి లొకేషన్లో ఉంది మన వెంచరు. సెకండ్ వన్ ఏంటంటే మనం ఇచ్చే హైఫై డెవలప్మెంట్స్ కూడా ఆ విధంగా ఉంటాయి. టౌన్కి అడ్జసెంట్గా ఉంది. మీరు హైదరాబాద్ నుంచి వచ్చినా, వరంగల్ నుంచి వచ్చినా, ఏ అర్ధరాత్రి అయినా బస్ ఫెసిలిటీ ఉన్నటువంటి రూట్లో మన వెంచర్ ఉందండి. మీరు ఒక్కసారి విజిట్ చేసినట్లయితే మన వెంచర్ విధి విధానం అంతా తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఇంకేమైనా ఉన్నా మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. మీకు సైట్ విజిటింగ్కి వాళ్ళు వెసులుబాటు కలిగిస్తారు. చూడండి ఒకసారి. రైట్ సార్, మీతో మాట్లాడడానికి పెద్దపల్లి నుంచి సుధాకర్ లైన్లో ఉన్నారు. సుధాకర్ గారు మాట్లాడండి. నమస్కారం. నమస్కారం అండి సుధాకర్ గారు, చెప్పండి. ఇది వెంచరు ఎక్కడ ఉన్నదండి? రాయగిరిలో ఉన్నదండి. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుంటే రాయగిరి చౌరస్తా, యాదగిరిగుట్ట వెళ్తూ ఉంటే రాయగిరి చౌరస్తాలో రైట్ సైడ్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, రైట్ సైడ్ మన వెంచర్ ఉంటుంది. యాదగిరిగుట్టకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? యాదగిరిగుట్టకు వెళ్ళక ముందే ఉంటుంది మన వెంచర్ హైవే మీద. యాదగిరిగుట్టకి 5 కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది. మన వెంచర్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. మన హైవేకి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? హైవేకి కిలోమీటర్స్ ఉండదండి, హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు. సెకండ్ బిట్ మనకి హైవేకి సెకండ్ బిట్. జస్ట్ నడుచుకుంటూ వెళ్ళడమే. హాఫ్ మినిట్లో మన సైట్లో ఉండొచ్చు. ఇప్పుడు మీరు రావాలంటే ఎక్కడికి రావాలి? మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి సార్. మీరు ఉండడమే ఎక్కడనో చెప్పండి. అక్కడ కంపెనీ తరఫు నుంచి వెహికల్ వస్తుంది మీ దగ్గరికి, మిమ్మల్ని పికప్ చేసుకొని సైట్ విజిటింగ్కి తీసుకెళ్తారు. మిగతా పూర్తి వివరాలు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఏ విధానంలో కదలాలనుకుంటున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారు వాళ్ళతో చెప్పండి. మీకు అవన్నీ సమకూరుస్తారు మన వాళ్ళు. సో దీపావళి ఫెస్టివల్ వస్తుంది సార్ మరికొన్ని రోజుల్లో. సో పండగ సందర్భంగా మీరు ఏమైనా స్పెషల్ ఆఫర్స్ అట్లాంటివి ఏమన్నా ఇస్తున్నారా కస్టమర్లకి? ఆఫర్లు ఇస్తున్నామండి. బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం మన కస్టమర్స్కి. ఈ దీపావళికి మంచి బొనాంజా ఒకటి ఇస్తున్నాం వాళ్ళకి. మంచి గిఫ్ట్ అనుకోండి. ఏంటంటే ఇప్పుడు 1,08,000 రూపీస్ ఈ దీపావళి లోపట 1,08,000 రూపీస్ కట్టి బుకింగ్ చేసుకున్న వాళ్ళకి 10 కాయిన్స్ సిల్వర్ కాయిన్స్, 1 కాయిన్ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము గిఫ్ట్ కింద. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు పూర్తి పేమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్కి రెడీ అయినట్లయితే వాళ్ళకి కంపెనీ తరపు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంపెనీ ఫ్రీ ఛార్జెస్ కింద ఇస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెట్టుకోనక్కర్లేదు, కంపెనీ భరిస్తుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్. ఈ 2 ఆప్షన్స్ ఈ ఫెస్టివల్ సందర్భంగా మన కస్టమర్లకు ఇస్తున్నామండి. ఇది బెస్ట్ అవకాశము. ప్రతి కస్టమర్ ఈ దీపావళి లోపల మన సైట్ విజిట్ చేసి ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఫ్రీగా ఉంటుంది. ఈ సిల్వర్ కాయిన్స్ లభ్యమవుతాయి, గోల్డ్ కాయిన్ లభ్యమవుతాయి. మీకు బెస్ట్ అడ్వాంటేజ్ కింద ఉంటుందండి. రైట్. అయితే సార్ నార్మల్గా జనరల్గా ప్లాట్ బుక్ చేసుకుంటే కనుక కస్టమర్లు ఎన్ని రోజుల్లో ఈ రిజిస్ట్రేషన్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సార్? జనరల్గా ప్లాట్ కొన్న తర్వాత వాళ్ళు టోకెన్ అమౌంట్ కింద ఇందాక చెప్పినట్టుగా 1,08,000 కట్టి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి. రెండవది మేము బుకింగ్ అవిన డేట్ నుంచి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బుకింగ్ 45 డేస్ వెసులుబాటు ఇస్తున్నాం వాళ్ళ కస్టమర్స్కి. అది సరిపోదండి, మాకు కొంచెం ఇంకా ఎక్కువ సమయం కావాలి అంటే కంపెనీ తరపు నుంచి మేము కొంచెం ఎక్కువ టైం కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తాము కూడా. రిజిస్ట్రేషన్ పూర్తి పేమెంట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునాలి. మ్యాక్సిమం 45 డేస్ బిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం బెటర్. వాళ్ళకు ఫీజిబిలిటీ లేదంటే కొంచెం గడువు ఇచ్చి దాని తర్వాత రిజిస్ట్రేషన్కి పంపిస్తామండి. రైట్ సార్. నెక్స్ట్ కృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ లైన్లో ఉన్నారు. కృష్ణ గారు చెప్పండి. మాట్లాడండి సార్. బైబ్యాక్ ఉందా అండి మీ దాంట్లో? కృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. బైబ్యాక్ ఉందా సార్ మీ దాంట్లో? ఇప్పుడు నేను తీసుకుంటాను, ఓకే. ఒక 3-4 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరే బైబ్యాక్ చేసుకుంటారా? 3-4 ఏళ్ల తర్వాత బైబ్యాక్ చేసుకుంటామని అగ్రిమెంట్ అలాంటిది ఏది ఉండదండి. మీకు కంపెనీ తరపు నుంచి ఒక అష్యూరెన్స్ ఇస్తుంది. మీరు అమ్మాలి అనుకుంటే మాత్రం మీరు మళ్ళీ తిరిగి కష్టపడి అమ్మాల్సిన అవసరం లేదు. మేము అమ్మి పెట్టేస్తాము. ఎంతైతే లాభం వస్తుందో ఆ లాభం అంతా మీకే చేరుతుంది. మేము కంపెనీకి తీసుకునేది ఏమి ఉండదండి. ఎందుకంటే ఒకసారి మీరు మా దగ్గర కస్టమర్ అవ్విండ్రు, మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిండ్రు, దానికి తగిన లాభం మీకే చెందాలి కాబట్టి ఆ సౌకర్యం మేము కల్పిస్తామండి మీకు. సో బైబ్యాక్ లాంటిది ఏం లేకపోయినా కస్టమర్లకు ఏం ప్రాబ్లం ఏం లేకుండా సో మీరే దాన్ని బైబ్యాక్ మీనింగ్ సార్, బైబ్యాక్ ఏంటంటే మా లాభార్జన ఉద్దేశంతో బైబ్యాక్ స్కీమ్ పెడతాము.
యాక్చువల్గా బైబ్యాక్ స్కీమ్సే అవి. మా లాభార్జన ఉద్దేశం ఉంటే ఆటోమేటిక్ కస్టమర్ కోటాలోంచి ఖాళీ అవుతుంది, అంటే వాళ్ళ మార్జిన్ తగ్గుతుంది అక్కడ. అవును. సో వాళ్ళ మార్జిన్ తగ్గకూడదండి. ఎప్పుడైతే ఇప్పుడు మన కంపెనీ ఎంత స్టాండర్డ్ అనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు వాళ్ళ ఎంత బెనిఫిట్ ఉంది, వాళ్ళ నెట్వర్క్ ఎంత మనకు చెందుతుంది అనేది మన కంపెనీ చూస్తుంది. అవును. ఇక్కడ విషయం ఏంటంటే బైబ్యాక్ అనేది ఇందాక చెప్పారు కదా, వాళ్ళు చెప్పినట్టుగా బైబ్యాక్ అనేది కరెక్ట్ కాదండి. బైబ్యాక్ చేసినట్లయితే మీ మార్జిన్ నుంచి కంపెనీకి చెందుతుందండి. అది అలాంటి స్కీమ్లలో వెళ్ళకపోవడం బెటర్. మీరు బైబ్యాక్ కాకుండా మీరు ఏదైతే చూస్ చేసుకొని పర్చేజ్ చేస్తున్నారో, పర్చేజ్ చేసిన తర్వాత 1.5 ఇయర్ అన్నారు ఇందాక మీరు, 1.5 ఇయర్ ఉండనివ్వండి, 3 ఇయర్స్ ఉండనివ్వండి, 10 ఇయర్స్ ఉండనివ్వండి, ఏదన్నా ఉండనివ్వండి, ఆ టెన్యూర్ ఏదన్నా ఉండనివ్వండి, దానికి సంబంధించినటువంటి ఎంత రేట్ వచ్చినా కానీ మీకు చెందేలాగా ఉండాలి. ఎక్కడ ప్రాపర్టీ ఉన్నా బైబ్యాక్ అనే దగ్గరికి వెళ్ళకపోవడం బెస్ట్ అండి. నా సజెషన్ ఇది. ప్రాపర్టీ విషయంలో, ప్లాటింగ్ విషయంలో, హౌసింగ్ విషయంలో ఎక్కడ కూడా బైబ్యాక్ వెళ్ళకూడదండి. ఆ ట్రేడింగ్ ఐటమ్స్ సంబంధించినటువంటి విషయాల్లో ఆ బైబ్యాక్ చెల్లుబాటు అవుతుంది. దీంట్లో కస్టమర్కే లాస్ అవుతుంది, కంపెనీకి లాభం అవుతుంది. అలా కాకూడదండి. మీకు కంపెనీ నుంచి ఒకసారి ప్రాపర్టీ అమ్మినాము, మీకు లాభం చెందాలి. ఆ విధంగా ఉండడం బెటర్ సార్. బైబ్యాక్ కాకుండా ఈ సిస్టమే బెటరు. అదే సిస్టమ్ మన కంపెనీ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్ సార్. నెక్స్ట్ మల్కాజ్గిరి నుంచి వీరాస్వామి లైన్లో ఉన్నారు. వీరాస్వామి గారు. అది ఎక్కడ సార్ ఇది? వీరస్వామి గారు నమస్కారం. నమస్కారం సార్. ఎక్కడ సార్ ఈ ఆఫీస్ ఎక్కడిది? ఆఫీస్ అప్సిగూడలో ఉందండి. అప్సిగూడ సిగ్నల్లో ఉంటుందండి మన ఆఫీసు. మీరు ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్తుంటే ఆ సిగ్నల్ దగ్గర యూటర్న్ తీసుకొని థర్డ్ లెఫ్ట్ వెళ్ళాల్సి ఉంటుందండి. శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెద్ద బ్యానర్ ఉంటుంది మన ఆఫీస్కి. ఓకే. ఎక్కడ సార్ ఇది? ఎక్కడ లొకేషన్ ఇది? రాయగిరి అండి. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వెళ్తుంటే వరంగల్ హైవే మీద కమాన్ ఉన్నది. కమాన్ దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వైపు మళ్ళీనట్లయితే జస్ట్ రైట్ లోనే ఆ ఇండ్లకు పక్కన ఒక ఫంక్షన్ హాల్ ఉంది. అక్కడ మీకు వివేరా హోటల్, సంకల్ప్ హోటల్ ఐడియా ఉన్నట్లయితే సంకల్ప్ హోటల్ పక్కకే మన వెంచర్ ఉంటుందండి. మన వెంచర్లోకించి వచ్చేటువంటి మోత్కూర్ నుండి వరంగల్ హైవేకి ఏదైతే లింక్ రోడ్ ఉందో అది సంకల్ప్ హోటల్ పక్కపొంటి వస్తుంది. వెరీ నియర్ బై ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి నాగేంద్ర లైన్లో ఉన్నారు. నాగేంద్ర గారు సార్ మాట్లాడండి సార్. నమస్కారం అండి నాగేంద్ర గారు. సార్ ఇది హరిహర టౌన్షిప్ లో మీది ఫ్లాట్ రేట్ ఎంత ఉంది సార్? అది ప్లాట్ రేటు స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి సార్. రేటు, దాని డిస్కౌంట్స్, దాని స్ట్రక్చరు, దానికి సంబంధించినటువంటి విధి విధానం అంతా చెప్తారు. మనకి ఇక్కడ అంత సమయం సరిపోదు సార్ దాని గురించి మాట్లాడడానికి. అందుకనే మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి, పూర్తి వివరాలు అందిస్తారు. ఆ రేటు కాకుండా ఇంకేమైనా డిస్కషన్ చేయాలనుకుంటే చేయండి సార్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో, సరే సార్, అది కట్ అయింది, లైన్ కట్ అయింది. వెంచర్ చాలా బాగుంటుంది సార్. హరిహర టౌన్షిప్, రాయగిరి చౌరస్తాలో ఉన్నటువంటి వెంచర్, హైవే మీద ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నవి. ఇన్నర్లో మనం హైవే డెవలప్మెంట్ ఇస్తున్నాము, అవుట్ సైడ్ కూడా డెవలప్మెంట్స్ ఉన్నవి. మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి సార్. లైన్ కట్ అయింది ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే. ఒకసారి స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు పూర్తి వివరాలు అందిస్తారు, సైట్ విజిటింగ్ కూడా చేపిస్తారండి. రైట్ సార్. సో మొత్తంగా సాయి దీక్షిత డెవలపర్స్ వారి హరిహర టౌన్షిప్లో ఎట్లాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎట్లాంటి అందుబాటులో చక్కగా తీసుకుంటే కనుక కస్టమర్లకు సాటిస్ఫై అవుతారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.